వైఎస్ఆర్సిపి ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మీకు తెలుసు, ప్రజావేదిక ధ్వంసం చేసిన దగ్గర నుంచి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం స్టార్ట్ చేశారు. పంచభూతాలను కానీ దోచుకున్న పార్టీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సిపి. పైన ఉండే రాజు కాడి నుంచి కింద ఉండే వాళ్ళ సామంత రాజుల దగ్గర దాకా అందరూ కలిసి దోచుకునే పరిస్థితి ఇది. నిన్న చూసాం సోమిరెడ్డి గారి పైన వ్యవహార శైలి వాళ్ళు చేసిన పద్ధతి అనాగరికతం ఇది. ఈరోజు ట్రాన్స్జెండర్ వాళ్ళు పంపడం అంటే ఏమని, అది ట్రాన్స్జెండర్ వాళ్ళని అవహేళన చేయడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ట్రాన్స్జెండర్ల కోసం పెన్షన్ తెచ్చిన పార్టీ, ట్రాన్స్జెండర్లకి గౌరవించిన పార్టీ. కాబట్టి ఈరోజు అంతమందిని పంపిస్తే వాళ్ళు గొడవ చేయలే, అక్కడ వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిపోయారు. అది తెలుగుదేశం. అక్కడ ఉండే మంత్రికి, అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు అది తెలీదు. వాళ్ళతో తెచ్చి అవహేళన చేయాలనుకున్నాడు, తనే హేళన అయ్యాడు. నేను ఒకటే చెప్తాను, ఒక మనిషి గౌరవము, ఒక మనిషి అంచనా తన వ్యవహార శైలి ద్వారా మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు వాళ్ళ అమాయకులు, వాళ్ళని తీసుకొని వచ్చి అర్ధరాత్రి పూట అక్కడ గొడవలు చేయించాలి అనుకున్న వ్యక్తి క్యారెక్టర్ ఏందో మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలకు చెప్తున్నాం, ఇది వ్యక్తిగత ఫైటింగ్స్ కాదు ఇక్కడ జరుగుతుండేది. సోమిరెడ్డి ఆస్తి కాదు, ప్రజల ఆస్తి, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. వేల కోట్లు. మొన్నటిదాకా దాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు. టన్ను 1000-2000కి ఖర్చులు రావట్లేదని. ఈరోజు 30 నుంచి 60,000 రూపాయలు అయిపోయింది ఒక టన్ను. అందుకోసం వీళ్ళందరూ ఎవరిది అని కానీ చూడట్లే. ఆ రుస్తుం అనే అయింది ఆ స్థలం, రుస్తుం మైనింగ్ అనే వాళ్ళది. అది క్వారీ వాళ్ళకి పర్మిషన్ లేదు, రెన్యూవల్ చేసుకోవాలి. లేదా వాడికి కావాలంటే అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటాడు, వాడి భూమి అది. అక్కడ అతన్ని తోసేసి అతనికి రెన్యూవల్ ఇవ్వకుండా వాళ్ళ భూమిలో వీళ్ళు పోయి దౌర్జన్యంగా అసలు ప్రజలకి ఇంకా అందుకోసం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుండేది. ఇందుకే ఊళ్ళోళ్ళ ఆస్తులను కానీ వీళ్ళు వదిలేది లేదు. రేపు మన బిడ్డల్ని, మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో గౌరవంగా బ్రతికించుకోగలుగుతామనే నమ్మకం ఎవరికి లేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. మీ సమయం వస్తుంది, ఇంకా 2 నెలల్లో మీ సమయం వస్తుంది. ఈ దరిద్రం పోగొట్టాలంటే సరైన నిర్ణయం తీసుకోండి ప్రజలు. వీళ్ళ తాత మంచోడు, వీళ్ళ మంచోళ్ళు కాదు, వీడు ఎవడు నిలబడేవాడి వ్యక్తిత్వం చూడండి. ఇటువంటి దుర్మార్గుల్ని మళ్ళా తెచ్చుకుంటే ఒక్కసారి పొరపాటు అయిపోయింది. రాజశేఖర్ రెడ్డిని చూసి వాళ్ళ బిడ్డను తెచ్చుకున్నాం. ఈరోజు దాని ఫలితం మనం అందరం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఏగుతున్నాం, అనుభవిస్తున్నాం. మళ్ళా అటువంటి తప్పు లేకుండా సరైన నిర్ణయం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.